ప్రతి గింజ మేమే కొంటామని ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తారు. కానీ కోతలు కోసి రోజులు దాటుతున్నా ధాన్యం కళ్ళాలు దాటి మిల్లులకు చేరింది లేదు. రైతులు పడుతున్న అవస్థలపై ప్రతిపక్షం ప్రశ్నించడంతో పాటు వాస్తవాలను కళ్లకు కట్టేలా చూపించినా చలనం లేదు. సర్కార్ అండతో దళారులు మిల్లర్లు ఏకమై రైతు కష్టాన్ని దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. సాక్షాత్తు మంత్రి సాక్షిగా ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్మాల్ బయటపడింది. దీంతో చంద్రబాబు సర్కార్ బండారం ప్రజలకు తెలిసొచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాట్ల నుంచే రైతుల కష్టాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు రైతుల్ని ముంచేశాయి. పంటను కాపాడుకునేందుకు యూరియా అవసరమైనప్పటికీ ప్రభుత్వం చేతకానితనంతో అరకట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు. మొత్తానికి ఎలాగోలా అష్ట కష్టాలు పడి పంట పండించారు. అంతా బాగుంది అనుకునే టైంలో మోంతా తుఫాను గట్టి దెబ్బ కొట్టింది. ఇలాంటి సమయంలో మిగిలిన పంటను కోత కోసి అమ్ముకుందామనుకున్న రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. జోరుగా కోతలు సాగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కోత కోసిన ధాన్యం అలానే పొలాల్లో దర్శనమిస్తోంది. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే సమాధానం చెప్పే నాథుడు లేడు. చివరికి గోనె సంచులు కూడా ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్పోర్ట్ సంగతిక సరే. కోతలు మొదలవ్వగానే వాట్సాప్లో హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే చాలు, మీ దగ్గరికే వస్తాం, క్షణాల్లో ధాన్యం కొనేస్తామని ప్రభుత్వం మంత్రులు చేసిన ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అస్సలు పొంతనలేదు. కోతలు కోసి 2 వారాలు దాటినా అధికారులు కానీ నేతలు కానీ కన్నెత్తి చూడట్లేదు. దీంతో రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పైపెచ్చు ధాన్యం కొనుగోలుకు తేమ శాతంతో లింకు పెడుతున్నారు. 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రభుత్వం 1777 రూపాయల మద్దతు ధర కల్పిస్తే మిల్లర్లు మాత్రం తేమ శాతాన్ని సాకుగా చూపించి 1200 నుంచి 1300 రూపాయలకు అమ్మితే తీసుకుంటామంటూ కొర్రీలు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో సాక్షాత్తు మంత్రి కొలుసు పార్థసారథి సాక్షిగా ప్రభుత్వ బండారం బట్టబయలైంది. రైతులు పిచ్చోళ్ళు అయితే మీరు టెక్నికల్ టీములు లేదా పైనుంచి అమెరికా నుంచి కూడా తీసుకొస్తారు టీముల్ని. 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్ ఎంత ఖర్చు చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి, అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. మంత్రి కొలుసు పార్థసారథి తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని మొవ్వా మండలం కరకంపాడుకు వెళ్లారు. మంత్రి వచ్చారు అని తెలియడంతో ధాన్యం కొనుగోలు విషయంలో తాము పడుతున్న ఇబ్బందులను అవస్థలను రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హాయ్ అని మెసేజ్ పెడితే ఓయ్ అని ఎవరూ స్పందించడం లేదు అంటూ మంత్రిని నిలదీశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్మాల్, రైతులకు మద్దతు ధర రాకుండా చేస్తున్న మాయాజాలం అంతా బయటపడడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రయత్నించారు. అధికారులపై బూతులతో రెచ్చిపోయారు. దళారులు మిల్లర్లతో కలిసి రైతులను దోచుకుంటున్నారంటూ చిందులేశారు. నాన్ ఎఫెక్టివ్ ధాన్యం కొనరా గవర్నమెంట్? ఓకే రైట్, మీరు రైతులు కొనిస్తారు, నేను కొనిస్తాను, వదిలేసి మీరు ఐ టేక్ ది టాస్క్. ఎఫెక్టివ్ అంటే కొనరంట రైస్ మిల్లర్స్ కి నువ్వు తాబేదారికి చెయ్యి. తన సొంత గ్రామంలోనే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తనను నిలదీయడంతో వారి నుంచి తప్పించుకునేందుకు అధికారులు మిల్లర్లను దూషిస్తూ అక్కడి నుంచి జారుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము అని ఇస్తున్న బిల్డప్ కు ధాన్యం రైతులు చెబుతున్న వాస్తవాలకు ఎంతో వ్యత్యాసం ఉందని పార్థసారథి ఎపిసోడ్తో ప్రజలకు తెలిసొచ్చింది.